హాయ్ హలో గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్తే వన్కమ్. ఏంటి కాఫీ కొట్టానని చూసారా? నాగార్జున గారిది కాదు చెప్తే ఎట్లా ఉంటుందా అని అనేసి చెప్పాను. నేను మీ చిట్టి ఆడపిల్లను వచ్చేసాను. చిట్టి ఆడపిల్ల ఏంటా, చిట్టి రాక్షసి అని పోయి చిట్టి ఆడపిల్లని వచ్చేసింది. ఓకేనా? ఏంటో ఈవేళ మన అప్డేట్స్. మన శేఖర్ బాజ్ అన్న ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఎలిమినేట్ అయిపోయింది. నేను ఫేక్ అయితే బాగుంటుంది అని అనేసి అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే మనకు హౌస్లోని అంటే ఎంటర్టైన్మెంట్ చేసింది పర్సెంట్ ఎవరు అంటే మన శేఖర్ బాస్ అన్ననే. కానీ వెళ్ళిపోవడం అయితే నాకు చాలా గిల్టీగా ఉంది. ఇప్పటికీ కూడా అన్న అయితే నామినేట్ అయిపోయారు, ఎలిమినేషన్ కూడా అయిపోయి వెళ్ళిపోయాడు బయటికి. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇది ఫేక్ ఎలిమినేషన్ ఏమో. ఎందుకంటే ఎప్పుడు ఎలిమినేషన్ అనేది ఆడియన్సే చేయాలి. బట్ హౌస్లో కంటెస్టెంట్స్ చేస్తే సీక్రెట్ హౌస్లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పంపిస్తారు కదా, అలా అని నేను అనుకుంటున్నాను. కానీ పంపిస్తే బాగుండేమో. అంటే అన్నకి బేబీ బాయ్ పుట్టారు కదా, మేబీ అక్కడ హెల్త్ ఇష్యూ ఎలా ఉందో మళ్ళీ సీక్రెట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయినా పంపిస్తే కొద్ది బెటర్ అని నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్స్ ఏమంటారు? నాతో కూడా మీ కామెంట్లో షేర్ చేసుకోవచ్చు కదా, నేను కూడా చూస్తాను, మీకు ఏదో ఒకటి చెప్తాను. మీరు కామెంట్ చేస్తేనే కదా నేను ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ నెక్స్ట్ వీడియో క్లిప్లో కానీ నేను పెట్టగలుగుతాను. మీరు ఎప్పుడు నాతో ఏం కామెంట్ చేయరు. మరి నేను ఎట్లా మాట్లాడాలి మీతోని? ఈ లాస్ట్ 1 వీక్ నేను లాస్ట్ 1 వీక్ మాట్లాడలేదని అనిస్తుందంటే, ఫస్ట్ 1 వీక్ సోనియా కొంచెం ఇది చేసింది కదా, ఆ తర్వాత సోనియా కొంచెం ఎలిమినేషన్లో జోన్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అయితే కామ్ అయిపోయింది. కామ్ అయిపోవడం వల్ల ఏంటంటే తను ఒక మాట అన్నది, నేను టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారనుకుని వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నానని అనేసి పృథ్వీతో చెప్పింది. పృథ్వీతో చెప్పేటప్పుడు పృథ్వీ కొద్దిగైనా సరే తనకి మైండ్కి అంటే ట్రిగర్ అయ్యిందా లేదా ఓటు తెలియట్లేదు, కానీ లైట్ తీసుకున్నాడు. అంటే నిఖిలను పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనేసి తనతోనే ఉంటాడా అబ్బాయి అన్నతోనే ఏమో చూద్దాం. కానీ నాకు కూడా కొద్దిగా సోనియా కొద్దిగా కామ్గా ఉంది. బట్ ఒకరి పర్సనల్స్ కూడా అక్కడ ఎత్తకూడదు. తన పర్సనల్ ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పేశారు. బట్ మళ్ళీ మనం దాని గురించి రిపీట్ చేసుకొని మనం ఎందుకు ఇంకా దాన్నే ఇంకా మాట్లాడుకోవడం. బట్ నాకైతే ఈరోజు నామినేషన్ అయితే నచ్చలేదు. బట్ చూద్దాం. కానీ వీక్కి ఒక్కొక్కరు వెళ్ళాలి కాబట్టి ఎవరు ఏంటి అని అనేసి. బట్ నన్ను అడిగితే ఇలాగ ఆడియన్స్ది ప్రతిదీ మనకి అడుగుతున్నారు, కానీ అక్కడ గేమ్ పరంగా కూడా ఉంటాయి. బట్ గేమ్ పరంగా అంటే ఏమో ముందు నుంచి అయితే గొడవలుగానే వచ్చింది బిగ్ బాస్ అనేది స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి. చూద్దాం రాను ఎలా అవుతుందో. కానీ గేమ్స్ కొంచెం తక్కువయ్యాయేమో అని నా ఫీలింగ్. కొంచెం గేమ్స్ ఇంకా మంచిగా పెడితే బాగున్నాను అనేసి. ఎందుకంటే వీక్కి 3-4 గేమ్స్ లాగే అయిపోతుంది అంతే. ఎవ్రీడే ఒక్కొక్క గేమ్ ఉంటే కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, వాళ్ళకి కూడా కసి అనేది పెరుగుతుంది అని నేను అనుకుంటున్నా. బట్ శేఖర్ భాష అన్నదైతే వాళ్ళకి కార్డరీ అయినా రావాలి, లేదు అంటే ఫేక్ ఎలిమినేషన్ అయిపోతే బాగున్నాను నా ఫీలింగ్. మీకు నా ఫీలింగ్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్లో మీ కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, RR ఛానల్. బాయ్.